నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. విశుద్ధి మార్గంలో మనము సంశయ వితరణ విశుద్ధి వర్ణనంలో శూన్యజ్ఞానాన్ని గురించి చెప్పుకుంటూ ఉన్నాం. అంటే కర్మకు కర్త లేడు, ఫలితాన్ని అనుభవించేవాడు లేడు. శుద్ధ ధర్మమే, కేవలం సంస్కారమే ఇక్కడ పనిచేస్తుంది. ఈ జ్ఞానమే సమ్యక్ దృష్టి. కానీ బుద్ధుని శ్రావకుడైన భిక్షువు కింద చెప్పబడిన విధంగా దీనిని తెలుసుకొని గంభీరము నిపుణము అయిన ఈ శూన్య ప్రత్యయ జ్ఞానాన్ని పొందుతాడు. బుద్ధ సమ్మత జ్ఞానం. విపాకంలో కర్మ లేదు, కర్మలో విపాకం లేదు. రెండూ ఒకదాని యందొకటి లేకుండా ఉన్నాయి. ఫలం కూడా కర్మ లేకుండానే ఉంది. సూర్యునిలో మణిలో పేడలో అగ్ని లేదు. ఆ అగ్ని వాటికి విడిగా కూడా లేదు. కానీ అవి అన్నీ కూడినప్పుడు ఆ అగ్ని పుడుతుంది. ఇక్కడ మణి అని అంటే ఈ సూర్యకిరణాలని ఒకే చోట ఫోకస్ చేసే దాన్ని ఏమంటారు, పుటాకార దర్పణమా అది ఉంటుంది. అది అంటే పేడ మీద ఆ కిరణాలని ఒకే విధంగా ప్రసరింపజేసినప్పుడు దాంట్లో అగ్గి పుడుతుంది అని. మరి అగ్ని సూర్యునిలో మణిలో పేడలో లేదు, వాటికి విడిగా కూడా లేదు. కానీ అవన్నీ కలిసినప్పుడు అగ్ని పుడుతుంది. విపాకంలో కర్మ లేదు, విపాకంలో ఫలంలో కర్మ లేదు, ఫలంలో ఫలమే ఉన్నది. కర్మలో ఫలం లేదు, కర్మ ఉన్నప్పుడు కర్మనే ఉన్నది. రెండూ ఒకదాని యందొకటి లేకుండా ఉన్నాయి. అది ఆ కర్మ ఫలశూన్యంగా ఉన్నది. ఫలితం కూడా కర్మలో కనిపించటం లేదు. కానీ కర్మ యొక్క హేతుఫలం దాని నుండి పుడుతుంది. కర్మ ఫలశూన్యంగా ఉన్నది అని అంటే కర్మ ఫలితాన్ని ఇవ్వదు అని కాదు. కర్మలో ఫలం లేదు. కర్మ నుంచి ఫలం రావాలంటే దాని విపాక సమయం వచ్చిన తర్వాత అది వస్తుంది. అంతేగాని కర్మలో ఫలం ఉంటే కర్మనే ఫలం అయిపోతుంది. అందువల్ల కర్మలో ఫలం లేదు, ఫలంలో కర్మ లేదు అని. కానీ కర్మ నుంచి ఫలం యొక్క హేతువు పుడుతుంది అని. సారాంశం ఏమనగా బ్రహ్మ లేదా ఇతర దేవతలు ఈ సంసారానికి కర్తలు కారు. ఇక్కడ హేతు ప్రత్యయాల వలన శుద్ధ ధర్మము ప్రవృత్తమవుతుంది. హేతు ప్రత్యయాల వల్లనే ఈ సంసారం నడుస్తుంది. కానీ బ్రహ్మ కానీ ఇతర దేవతలు కానీ దీనికి కర్తలు కారు అని. ఈ విధంగా కర్మవర్త విపాకవర్తల సహాయంతో నామరూపాల కారణాన్ని పరిగ్రహించి మూడు కాలాలకు చెందిన సంశయాలు తొలగిన వాడైన ఈ సాధకునికి అతీత భవిష్యత్తు వర్తమానాలకు చెందిన సమస్త ధర్మాలు చ్యుతి ప్రతిసంధిని అనుసరించి తెలుస్తాయి. అది అతని జ్ఞానప్రజ్ఞ అనబడుతుంది. ఈ విధంగా కర్మవర్త విపాకవర్త సహాయంతో నామరూపాల కారణాన్ని గ్రహించటం వలన మూడు కాలాలకు చెందిన సంశయాలు తొలగిన వాడైనటువంటి ఈ సాధకునికి అతీత భవిష్యత్ వర్తమానాలకు సంబంధించిన సమస్త ధర్మాలు చ్యుతి ప్రతిసంధిని అనుసరించి తెలుస్తాయి. ఇక్కడ చనిపోయి మళ్ళీ ఎక్కడ పుట్టిండు, అక్కడ చనిపోయి అక్కడ పుట్టి ఏం చేసిండు, అక్కడ చనిపోయి మళ్ళీ ఎక్కడ పుట్టిండు, ఇటువంటిది అనమాట. దీన్నే అతని జ్ఞాన ప్రజ్ఞ అని అంటారు. అతడు ఇలా తెలుసుకుంటాడు. అతీతంలో కర్మ కారణంగా కలిగిన స్కందాలు ఉండేవి, ఇంతకుముందు చెప్పుకున్నది. అవి అక్కడే నిరుద్ధమైనవి. కానీ అతీత కర్మ కారణంగా ఈ భవంలో ఇతర స్కందాలు పుట్టినాయి. ఆ కర్మ కారణంగా ఇక్కడ ఇతర స్కందాలు, అక్కడి స్కందాలు అక్కడనే పోయినాయి.
కానీ అక్కడ చేసిన కర్మ కారణంగా ఇక్కడ కొత్తగా స్కందాలు పుట్టినాయి. అతీత భవన్ నుండి ఈ భవన్లోనికి వచ్చిన ధర్మము ఒక్కటి కూడా లేదు. ఈ భవన్లో కూడా కర్మకారణంగా పుట్టిన స్కందాలు నిరుద్ధమవుతాయి. అక్కడి నుంచి అవేమీ ఇక్కడికి రాలే, ఆ స్కందాలు ఏమీ ఇక్కడికి రాలేదు. ఇక్కడ కూడా అంతే, ఇక్కడి స్కందాలు ఇక్కడనే నిరుద్ధమవుతాయి. ఇతర భవాల్లో ఇతర స్కందాలు పుడతాయని. ఈ భవన్ నుండి ఒక ధర్మం కూడా ఇంకొక భవానికి పోదు. ఇదంతా మళ్ళీ మనం ముందు చెప్పుకున్నాం కదా, స్టాంపు, దీపము, ఫోన్లో డాక్యుమెంట్ పంపటము, అదే ప్రకారం అన్నమాట. పోదు అంటే పోతుందని కాదు, పోదు అని కాదు, ఆ విధంగా ఉంటుంది అది. ఆచార్యుని నోటి నుండి వెడలిన ఉపదేశము శిష్యుని నోటిలో ప్రవేశించనప్పటికీ శిష్యుని నోటిలో ఆ కారణం వలన పాఠం లేదని కాదు. ఆచార్యుని అంటే ఆచార్యుడు చెప్పిన జ్ఞానము శిష్యుని నోట్లోకి పోయిందా? పోలేదు. పోనంత మాత్రాన ఆయన నోటిలో ఆ జ్ఞానం లేదని కాదంటే నోటితో అప్పచెప్పడం అన్నమాట. ఇదే విధంగా దూత వలన త్రాగబడిన మంత్రజలము రోగి కడుపులో ప్రవేశింపదు. అయినా ఆ కారణం వలన రోగి యొక్క రోగం తగ్గలేదని కాదు. అంటే ఇది ఒక ఆ కాలం యొక్క విషయం. అంటే రోగం తగ్గాలంటే ఎవరో మంత్రజలం ఇస్తారు. ఆ మంత్రజలము తీసుకొని రోగి దగ్గరికి వచ్చేంత సమయం ఉండదు. ఆ దూతనే మంత్రజలం తాగితే రోగికి రోగం తగ్గుతుంది. ఇంకా అలంకార ప్రియుడు ముఖాన్ని అలంకరించుకునేటప్పుడు ముఖం అద్దంలోనికి పోవటం లేదు. అయినా అతని ముఖం అద్దంలో కనిపిస్తుంది కదా. అలాగే ఒక దీపం ఇంకొక దీపంలో ప్రవేశించటం లేదు. అయినా మొదటి దీపం రెండవ దీపాన్ని వెలిగించలేదని కాదు. ఇదే విధంగా అతీత భవన్లో నివృత్తించిన స్కంధాలు, ఆయతనాలు, ధాతువుల కారణంగా ఇక్కడ లేదా ఇక్కడి స్కందాలు, ఆయతనాలు, ధాతువులు కారణంగా పునర్భవంలో స్కందాలు, ఆయతనాలు, ధాతువులు ఉత్పన్నం కాకపోవడం అంటూ ఉండదు. అది ఎక్కడ పోయినా కూడా మళ్ళీ ఇక్కడ ఉత్పన్నం కాకపోవడం అనేది ఉండదు అని. మనోధాతువు తర్వాత చక్షురు విజ్ఞానము రానప్పటికీ దాని తర్వాత అది పుట్టదని కాదు. అదేవిధంగా ప్రతి సంధిలో చిత్తసంతతి ఉంటుంది. మొదటి చిత్తము నశించిన క్షణంలోనే తర్వాతి చిత్తము పుడుతుంది. ప్రతి సంధిలో ఈ చిత్తసంతతి అంటే ప్రతిసంధి విజ్ఞానం ఏర్పడేటప్పుడు ఇవి చెప్పుకున్నాం కదా ఇంతకుముందు, జవన చిత్తాలు అని 1, 2, 3, 4, 5, 6, 7 వరకు చెప్పుకుంటాం. అవి ఆ చిత్తసంతతి ఉంటుంది అని. మొదటి చిత్తం నశించిన క్షణంలోనే తర్వాతి చిత్తం పుడుతుంది. ఆ విధంగా అక్కడ ఆ పరిస్థితిని బట్టి ఎన్ని చిత్తాల తర్వాత ప్రతిసంధి ఏర్పడుతుందో అది నిర్ణయం అవుతుంది. ఈ రెండింటి మధ్య ఏ అంతరము ఉండదు. అంటే మొదటి చిత్తము నశించటము, రెండవ చిత్తము ఉత్పన్నం కావటము, రెండింటి మధ్యలో ఏ అంతరము, ఏ దూరము ఉండదు. వారి మధ్య ఏ తరంగము లేదు. ఇక్కడి నుండి ఏమీ పోదు, ప్రతిసంధి మాత్రమే ఏర్పడుతుంది. ఇక్కడ నుంచి ఏమీ పోదు, కానీ అక్కడ జన్మ మాత్రం కలుగుతూ ఉంటుంది. అంటే ఆ పూర్వజన్మ నుంచి ఇక్కడికి ఏమీ రాదు, అయినా జన్మ కలుగుతూ ఉంటుంది. ఈ విధంగా శృతి ప్రతిసంధిని అనుసరించి అన్ని ధర్మాలను తెలుసుకున్న సాధకునకు నామరూప ప్రత్యయ పరిగ్రహ జ్ఞానము అన్ని విధాలుగా శక్తివంతం అవుతుంది. అయితే ఇక్కడ పూర్వజన్మలను తెలుసుకోవటం కాదు, నేను ఇంతకుముందు అన్నట్టుగా పూర్వంలో కూడా ఇవే ధాతువులు ఉండేవి, ఆ స్కందాలు ఉండేవి, అవి అక్కడనే పోయినాయి. ఇక్కడ మళ్ళీ కొత్త ధాతువులు ఏర్పడ్డాయి, ఇవి కూడా ఇక్కడనే పోతాయి. మళ్ళీ పునర్భవంలో కొత్త ధాతువులు, కొత్త స్కందాలు ఏర్పడతాయి అని. ఈ విధంగా ఇప్పుడున్నదే ఇంతకుముందు కూడా ఉన్నది, ఇక ముందు కూడా ఉంటుంది అని సంశయం లేకుండా అయిపోతాడు అన్నమాట. ఏమున్నది, ఎప్పుడైనా ఉండేది ఇదే అని వ్యవహారం. ఇప్పుడు మొదటి చిత్తము రెండవ చిత్తాల మధ్యలో ఏ అంతరము
ఏ తరంగము లేదు. ఇక్కడి నుండి ఏమీ అక్కడికి పోదు, ప్రతిసంధి మాత్రము ఏర్పడుతుంది. ఈ విధంగా చ్యుతి ప్రతిసంధిని అనుసరించి అన్ని ధర్మాలను తెలుసుకున్న సాధకునకు నామరూప ప్రత్యయ పరిగ్రహ జ్ఞానము అన్ని విధాలుగా శక్తివంతం అవుతుంది. ముందు చెప్పబడిన 16 సంశయాలు అన్ని విధాల తొలగిపోతాయి. ఈ 16 కాక శాస్త్రను సందేహిస్తాడు మొదలైన మాటలను బట్టి బుద్ధ, ధర్మ, సంఘ, శిక్షాపద, పూర్వాంత, అపరాంతాలు, ప్రతీత్య సముత్పాదము, నిర్వాణము, వీని పట్ల సందేహాన్ని కలిగించే 8 సంశయాలు కూడా తొలగిపోతాయి. అట్లే ముందు చెప్పబడిన 62 మిథ్యాదృష్టులు కూడా కడిగివేయబడతాయి. అది దీఘనికాయంలో చెప్పబడిన బ్రహ్మజాల సూత్రంలో చెప్పబడిన 62 రకాల మిథ్యాదృష్టులు కూడా పోతాయి. ఈ రకంగా వివిధ రీతుల్లో వర్ణింపబడిన ఈ నామరూపాల ప్రత్యయ పరిగ్రహం ద్వారా 3 కాలాలకు సంబంధించిన సంశయాలను నశింపజేసి పొందబడిన జ్ఞానము సంశయ వితరణ విశుద్ధి అనబడుతుంది. ధర్మస్థితి జ్ఞానము, యథాభూత జ్ఞానము, సమ్యక్ దర్శనము, ఇవి ఈ జ్ఞానానికి మారుపేర్లు. ఏ పేరుతోనైనా దీన్ని పిలవవచ్చు అని. ఈ మారుపేర్లు పాలీలో కూడా ఇలా బలపరచబడినాయి. అవిద్య కారణము, సంస్కారాలు ఆ కారణం నుండి పుట్టినటువంటివి. ఈ 2 ధర్మాలు కారణం నుండి కలిగినవే. ఈ విధంగా ప్రత్యయ పరిగ్రహంలో జ్ఞానాన్ని పొందటమే ధర్మస్థితి జ్ఞానము అనబడుతుంది. అంటే ఇక్కడ ధర్మస్థితి జ్ఞానము అని చెప్పబడ్డది. అది అనిత్య రూపాన్ని చింతనం చేస్తూ భిక్షువు ఎన్ని ధర్మాలను యథార్థంగా తెలుసుకుంటాడు? సమ్యక్ దర్శనం ఎలా కలుగుతుంది? దాని సంబంధం వలన సమస్త సంసారం అనిత్యమని సరి అయిన విధంగా ఎలా తెలుసుకుంటాడు? ఎక్కడికి చేరుకున్నప్పుడు సంశయాలు తొలగిపోతాయి? దుఃఖం గురించి, అనాత్మ గురించి ఎక్కడికి చేరుకున్నప్పుడు సంశయాలు తొలగిపోతాయి. అనిత్య భావంతో రూపాన్ని చింతన చేస్తూ భిక్షువు నిమిత్తాన్ని యథార్థంగా తెలుసుకుంటాడు, సాక్షాత్కరించుకుంటాడు. కనుకనే సమ్యక్ దర్శనము అనబడుతుంది. అంటే అనిత్య రూపం అనిత్యము అని చింతన చేయటం వల్ల అనిత్య దర్శనం అవుతుంది. అదే సమ్యక్ దర్శనం అని. ఈ విధంగా దాని సంబంధంతో సంస్కారాలన్నీ అనిత్య రూపంగా సరి అయిన విధంగా చూడబడతాయి. ఇక్కడ సంశయాలు తొలగిపోతాయి. దుఃఖాన్ని గురించి చింతనం చేస్తూ భిక్షువు ప్రవృత్తిని యథార్థంగా తెలుసుకుంటాడు. అంటే దుఃఖం ఎట్లా కలుగుతుందో దాన్ని తెలుసుకుంటాడు. దీన్నే సమ్యక్ దర్శనం అని అంటారు. అనాత్మ రూపాన్ని చింతన చేస్తూ భిక్షువు నిమిత్త ప్రవృత్తులు రెండింటి గురించిన జ్ఞానాన్ని పొందుతాడు. ఇక్కడ ఆత్మ అనేది ఏది లేదు అని తెలుసుకుంటాడు. అందువలన దీనినే సమ్యక్ దర్శనం అని అంటారు. ఈ విధంగా దాని సంబంధంతో ధర్మాలన్నీ అనాత్మ రూపంగా చక్కగా సాక్షాత్కరించుకోబడతాయి. ఇక్కడకు చేరుకున్నప్పుడు సంశయాలు కూడా తొలగిపోతాయి. అంటే అనిత్య, దుఃఖ, అనాత్మను తెలుసుకున్నప్పుడు అనుమానాలన్నీ పోతాయి. యథార్థ జ్ఞాన దర్శనము, సమ్యక్ దర్శనము, సంశయ వితరణము, ఇవన్నీ అనేక అర్థాలు, అనేక మాటలు కలవా, లేక ఒకే అర్థం కలవై వీటి మాటలే వేరుగా ఉన్నాయా? అంటే యథార్థ జ్ఞానము, సమ్యక్ దర్శనము, సంశయ వితరణము, ఇవి అన్నీ ఒకే అర్థం కలవి. కేవలం వీటి మాటలే వేరుగా ఉన్నాయి. ఈ జ్ఞానం గల విపశ్యనా సాధకుడు, లోచూపు గల సాధకుడు బుద్ధ శాసనంలో ఓదార్పును పొంది, ఆశ్రయాన్ని పొంది, నియత గతి కలవాడై చిన్న శ్రోతాపన్న స్థితిని చేరుకుంటాడు. కనుక తన సంశయాలు నివారింపబడాలని కోరుకునే భిక్షువు ఎల్లప్పుడూ ఎరకగలవాడై ఉంటూ నామరూపాల ప్రత్యయాలను ఎల్లప్పుడూ పరిగ్రహించుగాక.
సాధుజనుల ప్రమోదం కొరకు రచింపబడిన ఈ విశుద్ధి మార్గంలోని ప్రజ్ఞాభావనాధికారంలో సంశయ వితరణ విశుద్ధి వర్ణనం అనే 19వ భాగము సమాప్తము. మొత్తం ఇందులో 23 భాగాలు ఉన్నాయి. ఈ రోజుతో 19 భాగాలు పూర్తి చేసుకున్నాం. ఇక్కడికి ఈరోజు చాలు.